హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ తను. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే పిల్లల్ని అయితే స్కూల్కి అయితే తీసుకుని వెళ్తున్నానండి. స్కూల్ అయితే మా ఇంటి దగ్గర నుంచి ఒక 600 మీటర్స్ అయితే ఉంటుందండి పక్కనే. పిల్లల్ని అయితే నేను స్కూల్లో అయితే దింపేసి అయితే వచ్చేసానండి. పిల్లల్ని స్కూల్లో దింపి వచ్చిన తర్వాత నేనైతే కొంచెం ఇంట్లో కావాల్సిన పొడులు అయితే చేసుకుంటున్నాను. జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి, గరం మసాలా పొడి అన్నది నేను వాళ్ళ స్కూల్కి దింపిన తర్వాత అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే జీలకర్ర పొడి వచ్చి మనం కొంచెం లైట్గా వేపుకోవాలండి. వేగిన తర్వాత కొంచెం చల్లగా, మరీ చల్లగా అవ్వకూడదు, కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత పౌడర్ చేసుకొని ఒక సీసాలు అయితే స్టోర్ చేసుకోవాలి. ఆ తర్వాత అయితే నేను ధనియాల పొడి అయితే చేసుకుంటున్నాను. ధనియాలు కూడా సేమ్ అండి, కొంచెం దోరగా వేగిన తర్వాత లైట్గా చల్లారిన తర్వాత పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను. బాగా చల్లగా అయ్యే వరకు అయితే ఉంచుకోకూడదండి. కొంచెం గోరువెచ్చగా ఉండగా మనం మిక్సీ చేసుకున్నామంటే కొంచెం మెత్తగా పౌడర్ కింద అవుతుంది, లేదంటే కొంచెం బరకగా ఉంటుంది. ఆ తర్వాత అయితే నేను గరం మసాలా పొడి అయితే చేసుకుంటున్నానండి. దాని గురించి పైన చూపించిన వస్తువులన్నీ కొంచెం దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. మనకు టైం దొరికినప్పుడు ఇలా పౌడర్లు ఇంట్లో చేసి పెట్టుకుంటే ఆ నెలంతా వచ్చేస్తాయండి. బయట దొరికి పౌడర్లు అస్సలు మంచివి కాదు. దాంట్లో కొంచెం ప్రిజర్వేటివ్స్ అయితే కలుపుతారు పాడవకుండా ఉండడానికి. అది మన హెల్త్కి అసలు మంచిది కాదు. ఇక్కడ నేనైతే కొన్ని ధనియాలు, అలాగే జీలకర్ర, సోంపు కూడా అయితే వేపుకున్నానండి లైట్గాని. మనం ఇలా ఇంట్లో చేసుకున్న గరం మసాలా వాడడం వల్ల కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది కూరల్లోకనే కాదు, మీరు అప్పటికప్పుడు బిర్యానీలు చేసుకుందామన్నా, పులావులు చేసుకుందామన్నా కూడా ఈ గరం మసాలా 1-2 స్పూన్లు వేసుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ ఎలా వేపుకోవాలంటే ఇలా మనం చేతితో విరిగితే వెంటనే విరిగిపోవాలండి. అలా సిమ్లో పెట్టి దోరగా అయితే వేయించుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత అయితే మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఎలా అనగానే చేత్తో మొత్తం అన్నీ ఇరిగిపోతున్నాయి. అలా వేయించుకోవాలి. మిక్సీ పెట్టుకున్న తర్వాత ఆ పౌడర్లో కొంచెం నేను ఎండు కొబ్బరి పొడి అయితే వేసుకున్నాను. దీనివల్ల కూర అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మనం మిక్సీ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న గరం మసాలాను ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవాలి. ఇది దగ్గర నాకైతే నెల 15 రోజులు అలా అయితే వచ్చేస్తుందండి. ఇంకా ఎక్కువ రోజులు వస్తుంది. పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు. ఆఫ్టర్నూన్ అయితే అక్క తీసుకుని వస్తుంది పిల్లల్ని స్కూల్ నుంచి, నేను వెళ్ళను. మా క్రియాన్స్ అయితే వచ్చి రాగానే అయితే ఫ్లాష్ కార్డులు తీసి చదివేసుకుంటున్నాడండి. అదే నేను చెప్పమన్నప్పుడు మాత్రం చెప్పుడు ఏడుస్తాడు. మరి నేను వెళ్ళానని చెప్పి అవన్నీ తీసి మళ్ళీ సర్దేస్తున్నాడు. మా చిన్నోన్న అయితే అన్నం తిందువు కానీ రా అంటుంటే ఆడ బుక్స్ తీసి ఆడ సర్దేసుకుంటున్నాడు. హోంవర్క్ రాస్తాడంట. నేను స్నాక్స్ తినేసాను అని చెప్తున్నాడు నాకు. మా పిల్లలిద్దరు అయితే స్కూల్ అస్సలు మానడానికి అయితే ఇష్టపడరండి. స్కూల్కి అయితే బాగానే వెళ్ళిపోతారు, పేచీ పెట్టడం అలా ఏం ఉండదు. ఇద్దరికి ఇంట్రెస్టే స్కూల్కి వెళ్ళడం. ఆదివారం కూడా ఒక్కొక్కసారి బోర్ కొడితే ఇంటి దగ్గర బ్యాగులు అయితే తీసుకుని వస్తారు స్కూల్కి వెళ్తానని చెప్పి. పిల్లలిద్దరికి భోజనం పెట్టిన తర్వాత అయితే వాళ్ళిద్దరి చేత హోంవర్క్ అయితే రాయిస్తున్నానండి. ఎవరు హోంవర్క్ వాళ్ళు చేసేసుకుంటారండి, ఇబ్బంది ఉండదు. వేద్ కూడా వాడు హోంవర్క్ వాడే చేసేసుకుంటున్నాడు. రాయడం కూడా వచ్చిందండి. ABCD ఒకటి రాస్తున్నాడు. D అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. 1 to 4 నెంబర్స్ అయితే రాస్తున్నాడండి. క్రియాన్స్ హోంవర్క్ అయితే క్రియాన్స్ చేసేసుకుంటాడు. వాడి వల్ల అయితే ఇబ్బంది ఉండదు. కానీ క్రియాన్స్కి 4 రూల్ రాయడం అసలు రావట్లేదండి ఎంత చెప్పినని. వాడికి వైట్ పేపర్స్ మీద అయితే నేర్పించాను నేను ABCDలు. అదే అలవాటు అయిపోయింది. 4 రూల్లో చెప్తుంటే రాయట్లేదు, పైన కిందకి పెద్దగా రాసేస్తున్నాడు వాడికి ఇష్టం వచ్చినట్టు. ఆ వేదనైతే ఇంకా స్కూల్కి పంపడం అయితే నాకు ఇష్టం లేదండి. ఇంకా చిన్నపిల్లడే కదా, ఇంటి దగ్గర ఆడుకుంటాడు అనుకున్నాను. కానీ వాడేమో ఏడుపు. క్రియాన్స్ స్కూల్కి వెళ్ళినప్పుడల్లా ఏడుస్తున్నాడు, నాకు బ్యాగ్ ఇవ్వి, నేను స్కూల్కి వెళ్తానని చెప్పి. ఇంకా ఆడంతా ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు మనం ఎందుకు ఆపడం అని చెప్పి ఆడను కూడా జాయిన్ చేసేసాను. ఆ వీధిలో వెళ్ళినప్పుడల్లా డాడీకి చెప్తాడు స్కూల్ చాలా బాగుందని. ఇవైతే పజిల్స్ అండి. నేను మీషోలో కొన్నాను. నాకు 72 రూపీస్ అయితే పడ్డాయి. 6 పజిల్స్ అయితే వచ్చాయండి ఇవి. నేను అనుకున్నాను 72 రూపాయలకి ఏముంటుంది అసలు, పేపర్ క్వాలిటీ అన్నా బాగుంటుందేమో, బాగోదు అనుకున్నాను. కానీ చెక్కది ఇచ్చారండి. కింద బేస్ అంతా చెక్కన, పైన మాత్రం పేపర్లు అయితే అంటించారు. చాలా బాగుంది క్వాలిటీ అయితే. మా క్రియాన్స్ చేసేది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. వాడు చిన్న పజిల్స్ అయితే చేసేస్తున్నాడండి. ఇలా పెద్దది తీసుకుంటే ఆడికి కొంచెం సిట్టింగ్ టాలరెన్స్ అది పెరుగుతుంది అని చెప్పి పెద్దది తీసుకున్నాను. 36 పజిల్స్ అలా అయితే చేసేస్తున్నాడు. అవన్నీ కలిపేసి ఇచ్చిన
ఇచ్చినా అలవాటు అయిపోయి అవి కూడా చేసేస్తున్నాడు. వీడికి సోలార్ సిస్టమ్ అన్నది తెలియదు, దాని గురించి ఇది తీసుకున్నాను అనమాట. ఇది వచ్చి నాకు ఇది కూడా మీషోలోనే తీసుకున్నానండి. నాకు 160 రూపీస్ అయితే పడ్డది. ఆ పెద్దోడు పెడుతుంటే చిన్నోడు ఏడుస్తున్నాడు. వీడమ్మ అంత పెద్ద పెద్ద పెట్టలేడు కదా, అందుకని చెప్పి చిన్న వీడు తీసుకున్నాను. సూపర్. మళ్ళీ ముందు ఇది నేర్చుకో, ఒకటి నేర్చుకో, మళ్ళీ తర్వాత ఒకటి నేర్చుకో నాన్న. ఇది పెట్టేసి ఎలిఫెంట్ ఒకసారి పెట్టేస్తే మంకీ ఎత్తా. అప్పుడు ఎలిఫెంట్ ఒకసారి పెట్టేస్తే మంకీ ఎత్తా. ఆ పజిల్స్ క్రియాన్స్ ఫస్ట్ టైం అండి పెట్టడము. కొంచెం వరకు బాగానే పెట్టాడు, ఒక 20 పీసెస్ 15 పీసెస్ వరకుని. తర్వాత నుంచి ఏదేం పెట్టాలో అర్థం కావట్లేదు, అన్నీ ఒకలాగా ఉన్నాయి. అందుకని చెప్పి ఏడుస్తున్నాడు, పెట్టడం రావట్లేదని చెప్పి. క్రియాన్స్కి ఇలాంటి పజిల్స్ అంటే చాలా ఇష్టం అండి. అవి ఏదన్నా చూసాడంటే వెంటనే పెట్టేయాలి, రాకపోతే అలాగే ఏడుస్తాడు, అది పెట్టడం రావట్లేదని చెప్పి. లేక పెట్టు, వస్తుంది. ఇంకోసారి ట్రై చేయి, ఇంకొకసారి ట్రై చేయి. చూడు ఇంకో ఇంది మీద ఎలా ఉందో అలా పెట్టు, వస్తుంది. ఇంకా వరకు బాగానే పెట్టావు, సన్ బాగానే పెట్టావు కదా. నెక్స్ట్ పెట్టు. సరే సరే ట్రై చేయి. హెల్ప్ చేయనా నేను? చేయను, అడుగు. అమ్మా అడుగమ్మా, అడుగు. చూడు చూడు వస్తుంది, చూడు పెట్టు. తర్వాత ఏముందో చూడు, సన్ తర్వాత ఏముందో చూడు. ఇప్పుడు మావేదండి అన్నీ ఉదానికి ఒకటి పెట్టేశాడు, మొత్తం అన్నీ రావట్లేదని చెప్పి ఏడుస్తున్నాడు. ఈసారి ఆడిది అయిపోయింది, ఈడు మొదలు పెట్టాడు. నువ్వు పెట్టిట్టు చూడు. ఇదేంటిది? మంకీ. మంకీ కదా, మంకీ కాళ్ళు ఎక్కడ ఉన్నాయి చూడు. అదిగో నీ చేతిలో ఉన్న మంకీ కాలు, అది పెట్టి ఇక్కడ తీసుకొచ్చి. రావట్లేదని చెప్పి అయితే ఏడుస్తున్నాడండి. ఏడుస్తున్నాడని చెప్పి కొన్ని శనగలు అయితే పెట్టాను, అవి తింటే అయితే చేస్తున్నాడు. ఏడుపు అయితే ఆపాడండి, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాడు. ఇలా ఇక్కడ వరకు అయితే పెట్టాడండి. ఇక్కడ నుంచి ఇంక అసలు రావట్లేదు, అడిగి పెట్టడం అయితే మానేశాడు. మానేసి ఆడుకుంటున్నాడు. ఇంక నేను ఇంకంత ఫోర్స్ చేయలేదు, వాడికి నచ్చినప్పుడు ఆడే పెడతాడు కదా అని చెప్పి. ఇక్కడ వరకు అయితే బాగానే పెట్టాడు. ఫస్ట్ టైం అండి ఇది క్రియాన్స్ పెట్టడము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.